Baga Beach, Goa, 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 Goa. హలో మిత్రులారా, సిలాజికల్ బ్లాగ్స్ కి స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు గోవా సిరీస్. ఇవాళ మనం వచ్చాం బాగా బీచ్కి. మన ముందుంది, పదండి. ఓ నైస్. సరే, చూడండి అక్కడ బీచ్లో ఏదో ఫోర్ట్ లాగా ఉంది. ఫోర్టో మరి గెస్ట్ హౌస్ ఏదో ఉండదు. మాకు ఇవాళ లేట్ అవ్వకుండా సన్సెట్ కల్లా రీచ్ అయిపోయి ఉంటే ఇక్కడ సూపర్ కనిపించదంట వ్యూ. ఆ స్పాట్ నుంచి అక్కడ ఇటు సన్సెట్ అయిద్దంట. సో గైస్, దిస్ ఈస్ లైక్ గోవా ఆఫ్ సీజన్ అంట. మేము ఎర్లీగా వచ్చేసాము, బట్ ఇప్పుడు కూడా ఫుల్ టూరిస్టులు ఉన్నారు. లైక్ ఈ చివరి నుండి ఆ చివరి దాకా పార్టీలు జరుగుతూనే ఉన్నాయి. ప్లస్ మేము ఇందాక ఒక బీచ్కి వెళ్ళాం కదా, అది కూడా కనిపిస్తుంది అక్కడెక్కడో దూరంలో. మొత్తం షాక్స్ ఉన్నాయి ఇక్కడ. ఎన్ని పక్కన అంటుకొని ఆ చివరి దాకా షాక్స్. చూడండి లైటింగ్ చూడండి, లాస్ట్ దాకా బీచ్ ఎండింగ్ దాకా మొత్తం షాక్స్. ఇటు సైడ్ ఏమో రెస్టారెంట్స్, ఇటు సైడ్ ఏమో బీచ్. అలా రెస్టారెంట్స్లో కూర్చొని తింటూ బీచ్ని ఎంజాయ్ చేస్తూ వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అసలు. చూడండి భలే ఉంది. డిఫరెంట్ మోడ్స్ కూడా ఉన్నాయి. ఇది బ్లింకింగ్, ఇది స్లో, ఇది సింగిల్, ఆఫ్, 3 మోడ్స్ వచ్చాయి. సూపర్ అసలు. సో సీజన్లో వస్తే అంట ఇక్కడ మొత్తం ఈ బీచ్ మట్టి ఇది ఉంది కదా, ఇక్కడంతా స్టేజ్లు కట్టేసి డీజే అదంతా పెడతారంట. డీజే ఏమైనా ఫెస్ట్లు పెడతారంట, ఈవెంట్స్. ఎంట్రీ టికెట్ ఉండి అలా ఎంజాయ్ చేస్తారంట అందరూ. ఆఫ్ సీజన్ కదా, అందుకే ఏం లేవు. జస్ట్ పక్కన షాక్స్ ఉన్నాయి, వాటివి సీటింగ్ ఏరియా ఉంది, ఫుడ్ ఉంది మొత్తం. అసలు ఇవి చూడండి ఎంత బాగున్నాయో. చిన్న చిన్న ఎల్లో లైట్స్ వచ్చి బా. చూడండి ఈ సీట్లో కూర్చొని పక్కనే బీచ్. బా వేరే లెవెల్ అసలు. सामने आना बंद राइट. అసలు చూడండి వాటర్లో డీజే వస్తుంది. ఏమన్నా ఎఫెక్ట్ అసలు ఫస్ట్ టైం చూస్తున్నా బీచ్లో అలా. ఆఫ్ సీజన్ కాబట్టి బీచ్ అయితే డీసెంట్ ఇనఫే ఉంది. ఫ్యామిలీస్తో కూడా రావచ్చు. ఆన్ సీజన్లో ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఆఫ్ సీజన్లో అయితే డీసెంట్గా ఉంది. ప్రశాంతంగా ఫ్యామిలీతో వచ్చి కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు. నేను ఫ్యామిలీతోనే వచ్చా కదా, ఏం ప్రాబ్లమే లేదు. Baga Beach. कैसा रहा? क्या मोली? वाओ, क्या वो? मोली नहीं, गोवा ब्रेड्स। ओ, अभी क्या मोली का था ना? वाओ।
लगा बागा बीच गोवा 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 हम लगा गोवा हाउ इज बागा बीच జనాలందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరు లోకంలో వాళ్ళు ఉన్నారు. అసలు లైక్ లోకం మర్చిపోయి ఉన్నారు. బేసిక్గా చెప్పాలంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. అదే ఇంకా గోవా వైబ్ అంటే ఇంక అంతే కదా. సో బాగా బీచ్ అయిపోయాక టిటో స్ట్రీట్ వచ్చాము. ఇదేంటంటే స్ట్రీట్ మొత్తం క్లబ్స్ అవన్నీ ఉంటాయి. చాలా బాగుంది స్ట్రీట్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈ లైక్ ఇదంతా స్మోక్ కనిపిస్తుంది కదా, అది కాగల స్మోక్ ఏదో కాదు మీరు అనుకుంటున్నదే. అంటే ప్రతి ఆ క్లబ్ బయట జనాలు ఉన్నారు. ఈ లోపల రండి టికెట్ ఇంత ఇది అని. నన్ను ఎవరు ఆపట్లేదు, షయాన్ని ఆపుతున్నారు అందరూ. ఏంటో వాడేమో లేదు నో భయ్యా ఫ్యామిలీ ఫ్యామిలీ అని చెప్పి ముందుకెళ్తున్నాడు. మీరు చూసుంటారు మనం బాగా బీచ్ వెళ్ళాం. బాగా బీచ్ అయ్యాక టిటో స్ట్రీట్ వెళ్ళాము. రెండు చూపించా వ్లాగ్లో. ఒకవేళ మీకు వ్లాగ్ నచ్చింటే లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని మళ్ళీ రేపు ఒక కొత్త వ్లాగ్లో కలుస్తాను. అప్పుడు దాకా బాయ్ అండ్ టేక్ కేర్.